రియల్ ఎస్టేట్ పరంగా అప్స్ అండ్ డౌన్స్ ఏమైతే మనం ఫేస్ చేస్తున్నామో, ఇట్ ఇంటర్నల్లీ ఇంపాక్ట్స్ ఆన్ వీసాస్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈస్ దిస్ ట్రూ? సో మనం ఎక్కువ చూసుకుంటే మనం ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడినట్టు కానీ లేకపోతే అసలు కనెక్షన్ ఏంటి, ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా జరుగుతాయంటే ఎక్కువ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో ఎన్ఆర్ఐస్ కూడా ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ రీపాట్రియేట్ చేసుకున్నారు బ్యాక్ టు యుఎస్. అలానే కొంతమంది ఏంటి, అక్కడ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి లిక్విడేట్ చేసి తీసుకెళ్తున్నారు డబ్బులు. సో ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అనమాట. సో డిపెండెన్సీ బాగుంటుంది. మోస్ట్లీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే మనకి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే కన్వర్షన్ కదా, డాలర్ టు రూపీ కన్వర్షన్. అలానే ఇక్కడ ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్. ఎందుకు అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా అలా డబ్బులు డబుల్ అవుతున్నాయా, త్రిబుల్ అవుతున్నాయా, అంత పెరుగుతున్నాయా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో అదే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో తక్కువ మనీకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది.